ఒంటి నిండా అన్యాయమైన వక్ఫ్ బోర్డ్ డబ్బులు తిని 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 చాలట్లేదు వీళ్ళకి ఇంకా. అయ్యా నేను ఒకటే ప్రశ్న వేస్తా మిమ్మల్ని, జాగో ముసల్మాన్ జాగో, జాగో ముసల్మాన్ జాగో అంటే నిద్ర లేవయ్యా. మీకు చెందవలసినవి అంటే కనీసం ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని మీద వచ్చే ఫలితము డబ్బులు నెలవారీ వచ్చే దాంతో కూడా ఎంతో మంది దళితులు ముస్లింలను పైకి తీసుకురావచ్చు, పసుమందాలను పైకి తీసుకురావచ్చు. ఎందుకు వాళ్ళు రోజుకి భూగర్భంలో కలిసిపోతున్నారు దరిద్రంతో. ఎంఐఎం లాంటి అధినేతలు ఉండి వీళ్ళకు సరిపోవట్లేదు. బీజేపీ సెంటర్ లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తీసుకురావాలనుకున్నది ఎందుకు అనుకున్నారు? కేవలం హిందూ ల్యాండ్లు జప్తులు చేస్తున్నారని కాదు వాళ్ళ పేరు మీద. నిజంగా ఇంత విలువైన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు ఎక్కడ పోయాయి? ఇన్ని ఏండ్లలో ఎంత 75% వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ పోయాయి. హిందువులేం కబ్జాలు చేయలేదే, మరి ఎవడు చేశాడు ఈ ల్యాండ్లు కబ్జాలు? ఈయన ఎంఐఎం లాంటి వాళ్ళు కబ్జాలు చేసి ఆ హక్కు అరబ్బులకుంది. తెలుసా మీకు అది? హజ్ కమిటీ ఉందయ్యా నాంపల్లిలో. ఆ బిల్డింగ్ చూసారు కదా మీరు ఎప్పుడైనా? దాని ముందు కమర్షియల్ బిల్డింగ్ ఉంది. 7 సంవత్సరాలు అయిపోయింది అది, నిర్దాక్షిణ్యంగా మిగిలిపోయింది అది. అట్లా ఎవడబ్బా సొమ్మది? వక్ఫ్ బోర్డ్ డబ్బులు కావాలి. కంప్లీట్ చేసి ఎంత మందికి మీరు ముస్లింలకు వ్యాపారస్తులకు మీరు ఇచ్చేయచ్చు దాని రెండుకి? వద్దు. అంటే వీళ్ళకు ముస్లింలు బాగుపడడం కూడా వద్దు వీళ్ళకి. ఇదొక పెద్ద మాస్టర్ ప్లాన్. ఇది అర్థం చేసుకోకుండా అటు ముస్లింలు అట్లా హిందువులు గొడవ పడుతున్నారు తప్పిస్తే, ఈ దేవాలయాలను పగలగొట్టేది, ఆడపిల్లలని ఎత్తుకు వెళ్ళిపోయేది, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేది, ఈ డ్రగ్స్, ఇవంతా ఎంఐఎం లాంటి ఒళ్ళు కొవ్వెక్కి పొగరు పట్టిన వాళ్ళు చేస్తున్న పని. ఎవరికి తెలియదయ్యా. వాళ్ళ నాయనను హైకోర్టు డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్ అని. ఏం గ్రాబ్ చేశాడు ల్యాండ్? ఏకంగా డిఫెన్స్ ల్యాండ్కే పెట్టినాడు ఆయన పగనామాలు. ఇట్లా ఆ ముందు తరం అందరు తెలుసా, హిమాయత్ నగర్ లో రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక చిన్న బైక్ నడుపుకుంటే ఇట్లా మోటార్ సైకిల్. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత ఆస్తి? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తిని 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 హిందూ ముస్లింల మధ్యలో గొడవలు చేసి 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 ఏ ప్రభుత్వం ఇక్కడ అధిష్టానంలోకి వస్తుందో వాళ్ళని చేతుల కబ్జాలు పెట్టుకోవడానికి. కానీ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ప్రతిరోజు ఒకే రోజులా ఉండదు. నేను ఒక హిందువుని. నా శరీరంలో ఆఖరి బొట్టు రక్తం ఉన్నంత వరకు, ఊపిరాడుతున్నంత వరకు నేను న్యాయానికి ధర్మానికి నిలబడతాను. హిందువుల మీద కానీ, హిందుత్వం మీద కానీ, పండుగల మీద కానీ, దేవాలయాల మీద కానీ, ఆడకూతుళ్ల మీద కానీ చెయ్యి దూరం మాట కన్నెత్తి తెరిచి చూసినా కూడా ప్రభుత్వాలతో నాకు సంబంధం లేదు. నేను వస్తున్నాను, ఖబర్దార్. కానీ ఇదే మీడియా సోదరుల ద్వారా నేను భారతదేశంలోని అందరూ యోగులకు, సన్యాసులకు నేను నమస్కరించి ప్రాధేయపడుతున్నాను. నిన్న ధర్నాలో కూర్చున్నంతసేపు ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఒప్పుకున్నారు. నిన్న రాత్రి నుంచి మళ్ళీ పూజలు చేయనివ్వట్లేదు. ధ్వంసమైన దేవాలయాలు ఆగమ శాస్త్ర ప్రకారం శాంతి జరుగుతూనే ఉండాలి, అమ్మవారికి రోజు పూజలు జరుగుతూనే ఉండాలి అక్కడ. కాబట్టి నేను మీ బిడ్డను అనుకుంటారో, మీ సోదరిని అనుకుంటారో, దయచేసి మఠాధీశులు ఎంతమంది అయితే అంత భారతదేశం నుంచి మొత్తం తరలిరండి. దీని దేదీప్యమానమైన దేవాలయం కింద మార్చుకుందాం. అప్పుడు కానీ వీళ్లకు బుద్ధి రాదు. మనకి ఎంత శక్తి ఉందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు అంటే ఎవరు? ఇలా ఎంఐఎం లాంటి దుండగులు, రజాకార్లకు బుద్ధి రాదు. వాళ్ళు చేసే ఒక వెధవ పనికి సుమారు 19 లక్షల హిందువులు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లింలు చేస్తారనే పేరుకి బలైపోతున్నారు. ఈ చీడ పురుగులను సమాజంలో నుంచి తీసేస్తే తప్ప హిందూ ముస్లిం 2 వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి మాట నిజమవ్వదు. జై బోలో భారత్ మాతా కీ జై.